ఆనంద్, పని, మీరిద్దరూ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న మన ల్యాండ్ రెడీ చేయండి. మనం వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ల్యాండ్ అంతా క్లీన్ చేయించి భూమి పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. అలాగే పెద్దనాన్న. తప్పకుండా రేపే వెళ్ళి ఆ ఏర్పాటు చేస్తాం. మనసులో నువ్వేం కోరుకుంటున్నావో నాకన్నీ తెలుసు ఫణి. ఇల్లు అలగ్గానే పండగ కాదు వదిన గారు. టెండర్ వచ్చినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అయినట్లు కాదు. సుందరి, తొందరగా రా సుందరి. అక్క, గాయత్రి. త్రిపుర, కన్నయ్య ఎందుకో పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా వాసు. ఎందుకంటే త్రిపుర వల్ల ఈ టెండర్ రావడం, నా వారసుడు, నా వంశోద్ధారకుడు, నా కన్నయ్య కల నెరవేరడం చాలా చాలా సంతోషంగా ఉందిరా. వాడి డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి, వాడు అనుకున్నట్టుగా పేదవాళ్లకి ఇల్లు కట్టించే లోపైన వాడు మామూలు మనిషి అయితే నాకంతకన్నా ఆనందం ఇంకోటి లేదు. అది కళ్ళారా చూడాలని కోరికగా ఉందిరా. బామ్మగారు, అక్క ఇవన్నీ చేసుకుంటూ వస్తోంది. అలాగే ఏదో ఒక రోజు బావగారిని కూడా మార్చి మునుపటి మన బాలగారిలా మన ముందు నుంచోబెడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇది కరెక్ట్ కాదు. నిన్ను పట్టుకుంటుంటే నాకేదో అనిపిస్తుంది, అదోలా ఉంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు. పనులు మాట్లాడుకుంది రాంగ్. ఇదంతా చేయకూడదు, తప్పు. నువ్వు సుందరి కదా, నువ్వైనా చెప్పాలి కదా. నాకు అదోలా ఉంది.
అసలు ఇంకెప్పుడు నేను ఇలా చేయకూడదు, అస్సలు చేయకూడదు. అసలు నీకు పేరుకే భర్తున్నాడు. ఆ భర్తకి ఇంట్లో బొమ్మకి పెద్ద తేడా ఏం లేదు. నిన్ను ఇంట్లో కూడా ఉంచడు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. లేదు, నేను బాలాగారిని మార్చుకోవాలి. మార్చుకుంటాను. బాలాగారు మామూలు వ్యక్తి అయిన తర్వాత నన్ను గుర్తుపట్టకపోయినా నేనే భార్యనని చెప్పి ఆయనకి గుర్తొచ్చేలా చేస్తాను. భార్య భర్తలుగా మా బంధాన్ని నిలబెట్టుకుంటాను.